తాత్విక సత్యాలకు సాకార రూప వినాయకుడు. జాగ్రత్తగా గమనిస్తే వినాయక మూర్తిలో చిన్న చిన్న అంశాలు కూడా గొప్ప తాత్విక సత్యాలను తెలియజేస్తాయి. ఈ గణపతి ఎదుట ప్రసాదంగా కొబ్బరికాయలు ఎందుకు కొడతారు? విఘ్నేశ్వరుడు తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుని అతడి తలను బలి ఇమ్మని అడిగినట్లు తెలుస్తుంది. ప్రసాదంగా ఎంతో విలువైంది ఇస్తేనే మహాగణపతి సంతోషపడతాడు. ఈశ్వరుడు 3 కన్నులతో ఒక కొబ్బరికాయను తయారు చేశాడు. అందుకని త్రయంబకం అంటారు కొబ్బరికాయని. 3 కళ్ళు ఉంటాయి కదా, ఆయనకు కూడా ఉన్నవి 3 కన్నులే. అత్యున్నత త్యాగానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసే గుర్తుగా మనం గణపతికి కొబ్బరికాయను ప్రసాదంగా అర్పిస్తూ ఉంటాం. అలా అర్పించాలి కూడా. కొబ్బరికాయను బలంగా నేలకేసి విసిరి చిన్న ముక్కలే చుట్టూ పడేలాగా పగలగొట్టడం ముఖ్యంగా తమిళనాడులోనే కనపడే ఒక వింతైన పద్ధతి. అలా అటూ ఇటూ పడిన ముక్కలు ఎవరికి చెందాయి? ఎవరికి చెందాలి? పిల్లలకే కదా. నేను కూడా ఈ విషయం ఒక పిల్లవాడి దగ్గర నేర్చుకున్నాను అని స్వామీజీ చెప్తూ ఇలా చెప్పారు. అది 1941వ సంవత్సరం. నేను అంటే స్వామి నాగపట్టణంలో చాతుర్మాస దీక్ష చేస్తున్నప్పుడు అక్కడ గుళ్ళల్లో కొబ్బరికాయలు కొట్టడం పరిపాటి కాబట్టి అక్కడ పిల్లలు చాలామంది గుమికూడి ఉండడం వల్ల నేలపై కొబ్బరికాయ కొట్టేందుకు ఎక్కువ చోటు మిగిలేది కాదు. ఆ ముక్కల కోసం అటు ఇటు పరిగెత్తుతూ పిల్లలు వచ్చి ఎక్కడ నా మీద పడిపోతారు అని నాతో పాటు ఉన్నవాళ్ళు భయపడ్డారు. అందువల్ల వాళ్ళ పిల్లలను కాస్త అజమాయిషీగా అలా గుమికూడద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వాళ్ళని తరిమేస్తున్నారు. దానికి ఓ పిల్లాడు చటుక్కున వచ్చి ఒక మాట అన్నాడు. పిల్లయారెదుట కొబ్బరికాయ కొడుతుంటే ఇక్కడ ఉండొద్దని చెప్పే హక్కు మీకెక్కడిది? నేల మీద టెంకాయ పగిలి ముక్కలైందంటే ఆ ముక్కలు ఎవరికి చెందుతాయి? మాకే కదా. మేము తప్పక వాటిని ఏరుకునేందుకే వస్తాం అని బదులు చెప్పాట. ఆ పిల్లవాడు మాట్లాడిన తీరు, గట్టితనం, గొంతు చూసి నాకు నిజమే దేవుడి ప్రసాదం అంతా పిల్లలదే కదా అని అనిపించింది. కొబ్బరికాయ విరిగిందంటే అమృతం లాంటి నీరు బయటకు వస్తుంది. ఇది అతి దృఢమైన అహంకారం పగలడానికి గుర్తు. వేరే ఏ దేవుడికి గణపతి కన్నా పెద్ద ఆకృతి లేదు. ముఖం ఏనుగుది, పెద్ద పొట్ట, విశాలమైనటువంటి శరీరం. దీనివల్ల ఆయనకు సంస్కృతంలో స్థూలకాయుడు అనే పేరు కూడా ఉంది. ఆయన కొండ వంటి ఆకారం కలిగినటువంటి వాడు, అయినప్పటికీ పిల్లవాడే. అయితే పిల్లవాడికి తగిందేమిటి? బాగా తినాలి. శరీరం అసలు బక్కచిక్కి ఉండకూడదు. ఒక సన్యాసి ఎక్కువగా తిని శరీరం పెంచుకుంటే అది సరైన లక్షణం కాదు. జనాలు వయసు పెరిగిన కొద్దీ రాత్రి భోజనం మానేస్తూ ఉంటారు. అది పిల్లవాడికి తగుతుందా? తగదు కదా. పిల్లవాడు బాగా అన్నం తిని బొద్దుగా ఉండాలి, అప్పుడే ముద్దుగా ఉంటాడు. ఆ బాలదేవుడు తన చేతిలో మోదకంతో అంటే లడ్డూతో పిల్లవాడు ఎప్పుడూ బాగా తిని ఆరోగ్యంగా ఉండాలి అనే సందేశాన్ని అందిస్తూ ఉంటాడు. గణపతి ఏనుగు వలె ఉంటాడు. దానికి విరుద్ధంగా ఎలక ఎంతో చిన్నగా ఉంటుంది. అయినా ఆయన దాన్ని వాహనంగా వాడుకుంటాడు. ఇతర దేవతలకు ఎద్దో, గుర్రమో, పక్షో వాహనాలుగా ఉంటాయి. కానీ ఈయన తన శరీరం కన్నా ఎంతో చిన్నగా ఉండే జీవిని వాహనంగా చేసుకుంటాడు. ఏ దేవతకైనా తను వాడే వాహనం వల్ల గొప్పతనం చేకూరదు. ఆ దేవత వల్లనే వాహనానికి మహత్తు కలుగుతుంది. ఎలుక బలానికి తగినట్టు ఆయన తేలికగా అయి శరీరాన్ని తగ్గించుకుని ఎలుకకు ఏ భారం లేకుండా దానికి గౌరవం మాత్రమే కలిగే విధంగా కూర్చుంటాడు. కనుక ఓబగా అంటే స్థూలకాయుడిగా ఉన్నా తన భక్తుల మనస్సులో తేలికగా అయి ఉంటాడని నిరూపిస్తున్నాడు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతి జీవికి, పశువుకి తన శరీరంలో ఒక అవయవం అంటే గొప్ప భావం ఉంటుంది. ఒక చమల మృగం అంటే ఒక జడల బర్రె తోకను చూసుకుని గర్వపడుతుంది. నెమలి తన పింఛంతో గొప్పతనాన్ని పొందుతుంది. పింఛపు ఈకలను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మరి ఏనుగు ఏ శరీరాంగాన్ని గొప్పగా భావించుకుని కాపాడుకుంటుంది?
దాని దంతాలను తెల్లగా మెరిసేలా ఉంచుకుంటుంది. ఈ పిళ్ళయార్ గజం మాత్రం తన దంతం ఒక దాన్ని పెరికి ఆ ముక్కను మహాభారతం రాయడానికి ఉపయోగించుకున్నాడు. ఇలా చేయడం వల్ల ఈ గజం ఏమి నిరూపించిందంటే, ధర్మాన్ని ప్రతిపాదించే మహాభారతం తనకు ఆనందాన్ని, గౌరవాన్ని, గర్వాన్ని కలిగించే దంతం కన్నా గొప్పది అని తన దంతాన్ని త్యాగం చేసి ఆయన న్యాయము ధర్మం కోసం దేనినైనా త్యాగం చేయొచ్చు అని నిరూపించాడు. భగవంతుడికి ఒక పనిముట్టు అంటూ అవసరం లేదు. ఆయన దేనికైనా పరికరంగా వాడుకోగలడు, దేన్నైనా పరికరంగా వాడుకోగలడు. ఈ సంఘటన అందుకు ఒక ఉదాహరణ. ఒకసారి ఆయన ఒక అసురుడిని ఒక దంతంతో సంహరించాడు. అప్పుడు అది ఆయుధంగా ఉపయోగపడింది. మహాభారతం రాసినప్పుడు అదే లేఖినిగా కూడా మారింది. చంద్రుణ్ణి, సముద్రాన్ని, గజాన్ని ఎంతసేపు చూసినా ఎవ్వరూ అలసిపోరు. వాటిని మళ్ళీ మళ్ళీ చూడగలరు. ప్రతిసారి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అందువల్లే ఆయనను చూసినప్పుడల్లా మనకు ఆనందం కలగాలని ఆ బాలదేవుడు ఏనుగు ఆకృతిని ఎంచుకున్నాడు. ఇది ఆనంద తత్వం. కామం ఎప్పుడు సంతృప్తి పడదు అనే తత్వం కూడా. తాను పుట్టడమే ఆనంద మధ్య పుట్టాడు. భండాసురుడనే రాక్షసుడు విఘ్నమంత్రం ప్రయోగించినప్పుడు జగదంబిక సేన అతడిని సమీపించలేకపోయింది. పరమేశ్వరుడు ఆనందపూరిత దృష్టిని ఆమె వంక సారించాడు. అప్పుడు ఆమె ఇతడిని పుత్రుడిగా పొందింది. ఇతడు ఈ విఘ్నమంత్రాలను భగ్నం చేసి తల్లికి సహాయం చేశాడు. ఇతడు పార్వతీ పరమేశ్వరుల సంతానం. ఈయన ఈ మొత్తం విశ్వానికి ప్రాథమిక కారణం. ఆయన దాని నుండి ఉద్భవించిన కారణంగా ఆయనను విశేషంగా, ప్రత్యేకంగా పిళ్ళయార్ అని పిలుస్తాం గౌరవంగా. పిళ్ళై అంటే పిల్లవాడు, పిళ్ళయార్ అంటే గౌరవంగా పెద్దవాడుగా భావించి గౌరవిస్తున్నామన్నమాట. ఏ దేవుడిని ఆరాధనకు ఎంచుకున్నా మొదట వినాయకుడి ప్రార్థన చేస్తేనే ఏ విఘ్నాలు లేకుండా ప్రార్థనలు ఫలిస్తాయి. కాబట్టి వినాయకుడిని ఏకైక పరిపూర్ణ దేవుడిగా పూజించి ఒక ప్రత్యేక మతం ఉన్నది. అటువంటి పద్ధతిని గాణాపత్యము అంటారు. మనం పిళ్ళయారు ఎదుట 2 చెవులు పట్టుకుని 2 చేతులతో పట్టుకుని కూర్చుని లేస్తూ గుంజీలు తీస్తాం. దీని వెనుక ఒక కథ ఉన్నది తెలుసా మీకు? ఈ పద్ధతిని శ్రీ మహావిష్ణువు మొదలుపెట్టాడు. ఒకసారి మహావిష్ణువుకి మేనల్లుడైన పిళ్ళయార్ ఆయన చక్రాన్ని లాగేసుకున్నాడు. ఆడుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు ఆ చక్రాన్ని. ఎంతో బలవంతుడైన పిళ్ళయార్ నుంచి దానిని తిరిగి లాక్కోవడం చాలా కష్టమైంది విష్ణువుకి. అప్పుడు విష్ణువు పిల్లవాడిని నవ్వించి మళ్ళీ అతడి నోట్లో నుండి ఆ చక్రాన్ని లాగివేసుకుందామని అనుకున్నాడు. వెంటనే తన 2 చెవులను 4 చేతులతో పట్టుకుని నృత్యం చేశాడు. వినాయకుడు ఆపుకోలేనంతగా నవ్వేశాడు. అప్పుడు అతడి నోటి నుండి చక్రం పడిపోయింది. విష్ణువు దాన్ని అందుకున్నాడు. వినాయకుడి కోసం ఈ విధమైన చర్యను ఆరాధనగా చేస్తే దాన్ని తొప్పు కరణం అంటారు. దోర్భిహి కరణం అనేది తమిళంలో ఇట్లా వికృతి చెందింది. సంస్కృతంలో దోర్భిహి అంటే చేతులతో, కర్ణం అంటే చెవులు కనుక దోర్భిక్ కర్ణం అంటే చెవులను చేతులతో పట్టుకోవడం. ఈ పదాన్ని చాలా కాలంగా వాడడం వల్ల తొప్పు కరణం అయ్యింది. ఇది తమిళంలో చెప్పిన మాట స్వామీజీ. అందుకే మనం గుంజీలు తీస్తూ ఉంటాం. విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉంటేనే ఏ ప్రయత్నమైనా ఆటంకం లేకుండా ఫలిస్తుంది. పిళ్ళయార్ విఘ్నాలను తొలగించి ఆశీస్సులను వర్షించే అందమైన బాలదేవుడు. మనం ఆయనను ఆరాధించి పూజించి ఏ ఆటంకాలు లేని చక్కని జీవితాన్ని పొందుదుముగాక. గణేష్ మహారాజ్ కీ జై.